పొద్దుటి నుంచి అన్ని ఛానల్స్లో చూస్తూనే ఉన్నాము. అఘోరి ఘోరాలు అని చెప్పేసి చేతబడులు చేసి అమ్మాయిల్ని ఎత్తుకెళ్తుంది అండ్ వాళ్ళని మీద వశీకరణ చేస్తుంది, లబోదిబోం అంటూ చాలామంది బాధితులు వస్తున్నారు అనే వార్తలు అయితే చదివాం. అసలు దీంట్లో నిజమేంత? ఎప్పుడైనా సరే ఏ వార్త అయినా సరే రెండు చేతులు కలిస్తేనే చెప్పట్లు. ఒకరి వర్షన్ విన్నప్పుడు అవతల వాళ్ళ వర్షన్ కూడా వినాలి. ఆ రెండు విన్న తర్వాత ఏదైతే మంచి ఏది చెడు అనేది ఇంకా అది కాలం నిర్ణయిస్తుంది, మనకు కూడా అర్థమైపోతుంది. బేసిక్గా చెప్పాలి అంటే చూసేవన్నీ కూడా అంటే ఇప్పుడు అదేదో సినిమా మనకి రాజమౌళి గారి సినిమా నల్లనివన్నీ పాలు కాదు తెల్లనివన్నీ నీళ్ళు కాదు అన్నట్లుగా అసలు ఏం జరిగిందో కనుక్కుందాం. మనతో పాటు అఘోరి ఉంది అండ్ అలాగే శ్రీవర్షిని కూడా ఇక్కడే ఉంది స్టూడియోలో. నమస్తే అండి. హరహర మహాదేవ్, జై శ్రీకాళి, అఘోరి నమ, అఘోరి కాళి. ముందు నీతో కాదు, నేను వర్షినితో స్టార్ట్ చేస్తా. వర్షిని నిన్న ఎప్పుడు ఎత్తుకెళ్ళింది ఈవిడ? అంటే ముక్కు మీద ఖర్చు పెట్టి తీసుకెళ్ళిందా, లేక కళ్ళకి గంతలు కట్టి తీసుకెళ్ళిందా, నువ్వు పడుకుంటే మొత్తం ముసుకేసి కట్టేసి పట్టుకెళ్ళిందా? అంటే నేను ఎత్తుకెళ్ళారు అని చెప్పేసి ఆరోపణలు వచ్చాయి. లేదండి, అమ్మ అయితే నన్ను ఎలాగో తీసుకెళ్ళలేదు, కచీఫ్ పెట్టి మూట కట్టుకుని తీసుకెళ్ళలేదు. నా అంతటా నేనే ఇంటి దగ్గర నుంచి హైదరాబాద్ వరకు ఒక్కదాన్ని జర్నీ చేసుకుంటూ వచ్చి అమ్మకి కలిసాను. నాకు తెలిసి వర్షిని ఈవిడ కలవక ముందు నుంచే నీకు ఈ వీటి మీద ఇంట్రెస్ట్ కదా? ఈమె ఎప్పుడు వచ్చింది నీ లైఫ్లోకి? 2 months బ్యాక్. కనీసం ఒక 2 ఏళ్ల ముందు నుంచే నీకు ఈ ఆధ్యాత్మిక చింతన? 2 months బ్యాక్ నాకు పరిచయం అయితే 2 years బ్యాక్ నేను అదే నాకు తెలుసు. 2 years బ్యాక్ నుంచే నీకు ఇవన్నీ ఉన్నాయి, అంటే సన్యాసం తీసుకోవాలని. అప్పుడు ఎవరు మీ గురువు? తణుకులో రాజేష్ అని చెప్పని ఉన్నారు గురువు. అలా నీకు ఒక గురువు ఉన్నాడు. తర్వాత ఇటువైపు నువ్వు మళ్ళావు. అఘోరి అవ్వాలని ఉందా నీకు? సో టైంకి 2 తెలుగు రాష్ట్రాల్లోకి ఫస్ట్ టైం ఒక అఘోరి వచ్చేసరికి నీకు ఇంట్రెస్ట్ వచ్చింది. అలా అని కాదు, అమ్మ పోరాటం అమ్మాయిల గురించి రక్షణ తీసుకోవడం అది బాగా నచ్చింది. సో అందుకని అమ్మతో పాటు జర్నీ చేయాలనిపించింది. ఓకే, ఫైన్. సో నీ ఇష్టపూర్వకంగానే మీరు ఇద్దరు కలిసి ఉన్నారు తప్ప ఇదేం లేదు. 100 to 200%. నెక్స్ట్ మళ్ళీ ఇదేంటో మిమ్మల్ని ఆయన సగం పురుషుడు సగం మహిళ అని నిన్నేదో పెళ్లి చేసుకున్నాడని. అమ్మాయి పెళ్లి చేసుకుంటే ఏముంటుంది? ఏమో సగం పురుషుడు సగం పెళ్లి చేసుకోవచ్చుగా. అయ్యో, అంటే తాళికి 2 ఉంటాయి కదా, ఒకటి కట్టొచ్చావు. అలా ఏమన్నా ఉంటుందా? నాకు తెలియదు, బేసిక్ అడుగుతున్నా. ఏమో నాకు తెలియదండి. ఓకే, ఇక మన సంగతి ఏంటి? వివాదాలన్నీ ఎప్పుడు? నాన్న నేను ఒకటే చెప్తున్నా నాన్న, ఎన్ని వివాదాలు వచ్చినా ఏదొచ్చినా నా పోరాటం అయితే ఆపను. వివాదాలు అనేటివి నిజమేందో అబద్ధమేదో ఫస్ట్ తెలుసుకునే బాధ్యత ప్రజలది కూడా. ఏది వచ్చినా దాన్ని గుడ్డిగా నమ్మడం కాదు, ఎవరు చెప్పినా నమ్మడం కూడా కాదు. వాళ్ళ వెర్షన్ అదే, నువ్వు చెప్తే కూడా ఎందుకు నమ్మాలి? నేను చెప్తే కూడా నమ్మద్దు, నన్ను నమ్మాల్సిన అవసరం కూడా లేదు. ఫస్ట్ నుండి ఇప్పటి వరకు ఒకటే స్టాండ్ తీసుకొని నన్ను నమ్మద్దు, నా దగ్గరికి రావద్దు అనేది. కానీ ఇక్కడ ఎలా వెలివేషన్ చేస్తున్నారంటే ఫస్ట్ ఈమెకు తాళి కట్టిన అన్నారు, తర్వాత వీళ్ళ అన్నకు తాళి కట్టిన అన్నారు. ఏంటిది? మొగోడికి తాళి నేను ఎందుకు కడతాను, ఆడపిల్లకి తాళి నేను ఎందుకు కడతాను? కట్టావా నిజంగా? ఎందుకు కడతాను అంటున్నా నేను. మరి ఆ మాట ఎందుకు వచ్చింది? ఏమో అదే అంటున్నా కదా, ఏదో ఒకటి ఉండాలిగా చెప్పడానికి. ఏం స్టాండ్ ఏం తీసుకుంటారు మరి? పోనీ కట్టినా నువ్వు చెప్పట్లా, కట్టించుకున్న అమ్మాయి నువ్వు కట్టించుకున్నావా? కట్టించుకుంటేనే కదండి చెప్పేది, నాకెక్కడ కట్టారు అమ్మ? ఓకే, అంటే మీ ఇద్దరి మధ్యలో ఉన్న బంధం ఏంటి బేసికలీ? ఇప్పుడైతే గురువు శిష్యు, తల్లి కూతురు. తల్లి కూతురు బంధం అంటే ఇంక అంతకు మించి ఇంకా ఎవరు మాట్లాడాల్సిన అవసరం లేదు చెప్పాలి అంటే. గురు శిష్యులు అవి ఇవి అన్నా కూడా చాలా మంది ఏదో ఒక కూర కబుర్లు చెప్తారు. తల్లి కూతురు సంబంధం అన్న తర్వాత కూడా ఇంకా మాట్లాడడానికి ఏం లేదు, నాకైతే క్వశ్చన్స్ ఏం లేవు. సో సరే, ఇక్కడ తల్లి కూతురు వదిలేసే, ఆ అబ్బాయితో నీకేదో శారీరక సంబంధం ఉందని నువ్వు అంటే ఇక్కడ హాఫ్ అబ్బాయిలా పెళ్లి చేసుకున్నావు కదా, అటు హాఫ్ అమ్మాయిలా అటు పెళ్లి చేసుకున్నావని కూడా ఒక వార్త. నేను దీనికి చాలా క్లారిటీ ఇస్తానన్నా. ఎక్కడైతే నాకు ఇందోర్లో సర్జరీ జరిగిందో, జస్ట్ నా అంగాన్ని ఎక్కడైతే నేను సర్జరీ చేపించాను, మనం ఈ శరీరం ఉంటుంది కదా, పిన్నిస్తో గుచ్చుతాం కదా, అంత మాత్రమే జస్ట్ హోల్ అనేది ఉంటుంది. ఓన్లీ యూరిన్ తప్ప బయటికి ఏది రాదు. నాకు కామమే లేదు, కామ కోరికలే లేవు, నేను ఒకరితో ఇలా ఉంటాను, ఎలా సభ్య సమాజంలో ఏ మెసేజ్ ఇద్దామని ఇది చేస్తున్నారు అనేది నాకు ఇది. మరి వాళ్ళు నీ మీద డాక్టరే సర్టిఫికేట్లు ఇచ్చిండ్రు కదా. సో ఈ అమ్మాయి మీతో రావడం ఇష్టం లేక వాళ్ళు నీ మీద చేసినటువంటి ఆరోపణ కదా. ఇప్పుడు నేను బలవంతం పెట్టలేదు, అమ్మా నా దగ్గరికి రా, నా దగ్గరికి వచ్చి సాధన నేర్చుకొని పెట్టలేదు. నా దగ్గర ఇప్పుడు ఈమెతో పాటు 11 మంది
ఈమెను కలిపి 11 మంది మరి ఒక సాధన. అమ్మాయినే పట్టుకోవచ్చు మిగతా వాళ్ళందరూ తెలంగాణ ఆంధ్రలో ఏమే ఉంది, ఇప్పుడు నార్త్ లో చాలా మంది ఉన్నారు కదా, మరి అందరినీ తీసుకొచ్చి కూర్చోబెట్టి చేపియాలి ఇంకా ఇంటర్వ్యూ. ఓకే. అంటే ఏంటి వీళ్ళందరినీ ఏదో నువ్వు చేతబడి చేసి తీసుకెళ్తున్నావంట, ఎలాంటి వశీకరణ అది? అంటే ఇలా నువ్వు నాతో వస్తున్నావు 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 అందరినీ వదిలేస్తున్నావు. చేతబడి ఎవరైతే అంటున్నారో, నేను దొంగచాటున కొట్టడం, దొంగచాటులో పూజలు ఉన్నాయి, నేను కెమెరా పెట్టి పోలీసు వాళ్ళని పెట్టి మీడియా వాళ్ళని పెట్టి అందరిని పెట్టి డైరెక్ట్ చేసి నాశనం చేసే రకం నేను. కొడితే డైరెక్ట్ కొడతా అని చెప్తా, కొట్టలేదంటే కొట్టలేదు, నేను కొట్టలేదు, నా వల్ల కాదు. అమ్మో, అంటే అట్లా నాశనం చేయడం కూడా వచ్చా? అన్ని కూడా వచ్చు, ఓపెన్ గా చెప్తాను. నేను ఏదైనా ఓపెన్ బుక్, నేను ఇది పోతా అంటే పోయి చూపిస్తా కదా, అలాగే నేను కూడా అంతే, నాకు వచ్చు. కానీ నేను బ్యాడ్ గా ఎప్పుడు కాదు, ఓవర్ నైట్ లో నేను అక్కడ తెల్లారితే ఈ టైంలో అక్కడ ఉంటా అని చెప్పి రాష్ట్రం దాటి ఎట్టబోతావు? అది 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 భగవంతునికి తెలవాలి. కానీ అంటే చెప్తున్నా మాకు కూడా చెప్పు. అది అంటే ఇప్పుడు ఉన్నావు, తెల్లారితే గుజరాత్ అంటావు, ఆ తెల్లారితే ఇంకో దగ్గర అంటావు, ఆ తెల్లారితే ఇంకో దగ్గర, గబ 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 ఎలా వెళ్ళిపోతావు? ఫ్లైట్స్ కూడా పోవంత అంత పరమేశ్వరుడు. ఓకే. సో ఇప్పుడు నీకు ఎలా ఉంది ఇప్పుడు వీళ్ళతో? నేను నమ్మితే హ్యాపీగా ఉన్నాను, మంచిగా సాధన నీకు నేర్పిస్తాను. వీరితోనే ఉండాలని ఎందుకు అనిపించింది? ఏమో, మనిషి మనసు అన్న ఒక్కొక్క చోట ఉండదు కదా, ఇప్పుడు ఒకలా ఉండదు కదా. అలాగే నా మనసు కూడా అమ్మ వైపు మళ్ళింది. సో అమ్మతో సాధన నేర్చుకోవాలి, సనాతన ధర్మానికి ఎంతో కొంత హెల్ప్ఫుల్ గా ఉండాలని చెప్పి అనిపించింది. లైక్ సనాతన ధర్మానికి ఏం చేయాలనుకుంటున్నావు? ఇప్పుడు అమ్మ టెంపుల్స్ గురించి ఎలా అయితే పోరాడుతున్నారు, సో అమ్మ వెనకమాల ఎంతో కొంత నేను కూడా హెల్ప్ఫుల్. ఆవిడ కంటే ముందే 2 ఏళ్ల క్రితం వచ్చావు కదా, ఇప్పుడు ఆవిడ వెనకాల ఉండాలని ఎందుకు అనుకుంటున్నావు? ఎందుకంటే అక్కడ నాకేం నేర్పించలేదు, ఎలా ఏంటి అనేది చెప్పలేదు. సో అమ్మ వీడియోస్ చూసిన తర్వాత కొంచెం ఇన్స్పైర్ అయ్యాను, అందుకని అలా అనిపించి అలా గురు టు గురు మారొచ్చా? పర్లేదా? మారచ్చు, వాళ్ళు ఏం ఫీల్ అవ్వరా? అలా ఏముండదు. ఆ పరంపర నుంచి బయటకు వచ్చేసిందని చెప్పేసి వచ్చేయచ్చు. వాళ్ళు పర్మిషన్ ఇస్తే, గురువు పర్మిషన్ ఇచ్చేస్తే ఏమి వీళ్ళు యాక్సెప్ట్ చేయాలిగా మళ్ళీ ఈ పరంపర వాళ్ళు. చేయొచ్చు, అలా చాలా మంది ఉన్నారు. అట్లా ఏముండదు. అలా ఏముండదు. అంటే వాళ్ళకి మళ్ళీ అదేదో మాకేమో ఏమీ తెలీదు, మీకేం మొత్తం అన్ని తెలుసా అని ఫీల్ అవ్వదు. ఇది హిమాలయాస్ది, ఇది ఎవరికి చెందదు. ఇది ఇదంతా చాలా డిఫరెంట్ ఉంటుంది మా దాంట్లో. ఓకే, నాకు లోకల్ గురువు వద్దు, నేషనల్ గురువు కావాలని వెళ్ళావు, సింపుల్ గా చెప్పాలంటే, అంతేగా? అలాగే అని ఈవిడ డైరెక్ట్ అక్కడ నుంచి వచ్చింది, అక్కడ నుంచి వచ్చిందని చెప్పినందుకు, అంతే కదా? అంతే. ఏంటి కట్టుబొట్టు మొత్తం మారింది ఈ గెటప్? చెప్తున్నా కదా నాన్న, సభ్య సమాజంలో పోరాటంలోకి వచ్చినాం. ఇప్పుడు నేను దిగంబరాలుగా ఉన్నాను. దిగంబరాలుగా ఎక్కడ నేను సాధన, శ్మశానంలో కానీ లేకుంటే ఎక్కడికి వెళ్ళి ఏ సాధనలో ఎలా ఉండాలో అలా ఉంటున్నాను. బయటకు వచ్చినప్పుడు ఇక కొంతమంది ఎరిగేషన్ చేశారు, వాళ్ళ గురించి కాదు, బట్ నన్ను నమ్ముకున్న వాళ్ళు, నా దగ్గరికి వచ్చే, నన్ను నమ్ముకొని కష్టంతో వచ్చే వాళ్ళకు కూడా మనం కొద్దిగా ఒక రకంగా అని, నేను అమ్మవారి రూపం కాబట్టి అమ్మవారి రూపంలో నేను కనిపిస్తున్నాను. సో అమ్మవారి రూపం, అందరు కోరుకున్నది బట్టలు వేయండి అని ఎగిరారు కదా, వేసినాం. ఇప్పుడు మళ్ళీ ఏదో పట్టుకొని వచ్చారు. ఇక్కడ మారుతుంది నాన్న సొసైటీ, మారదు. ఒకటి కాకపోతే ఇంకోటి అంటారు. సో ఒకరి కోసం మారావు మరి? ఒకరి కోసం మారలే, నేను నన్ను నమ్ముకున్న భక్తుల గురించి నా గురువు ఆజ్ఞతో నేను డ్రెస్ వేయడం జరిగింది. నాకు ఇప్పుడు అడిగితే నేను ఇప్పుడు తీసేస్తాను, నన్ను ఎవడు అడుగుతాడు?